ఇక్కడ పెంచలమ్మ గారు న్యాచురల్ ఫార్మింగ్ గురించి మాకు ఎంతో క్లియర్గా చెప్పారు. దీనిలో భాగంగా బీజామృతం, నీమాస్త్ర, ఇంకా దశపర్ణిక అనే నేచురల్ కషాయాలను నేచురల్ ఫార్మింగ్లో యూజ్ చేస్తే వాటి యొక్క యూజెస్ ఎట్లుంటాయి, ఫార్మర్ ఎట్లా అతను ప్రాఫిట్ పొందుతాడు అనేది పెంచలమ్మ గారు చాలా క్లియర్గా చెప్పారు. ముఖ్యంగా ఫార్మర్స్ ఇక్కడ ఎక్కువ మంది కెమికల్ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ వాడుతున్నారు. ఇదేమవుతుందంటే కొంతవరకు వాళ్ళకి మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి, కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి ఈ సాయిల్ ఫర్టిలిటీ అనేది తగ్గిపోవడము అట్లా అవ్వడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. కాబట్టి మనం ఈ నేచురల్ ఫార్మింగ్ ద్వారా ఈ కషాయాలను వాడితే ప్రాఫిట్తో పాటు అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ కూడా ఏమి రావు. ఇప్పుడు ఈ మధ్య మన క్యాన్సర్, థైరాయిడ్ ఇట్లా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ చూస్తున్నాము. ఈ కషాయాలను వాడడం వల్ల మనకు ఈ హెల్త్ ఇష్యూస్ కూడా నెక్స్ట్ జనరేషన్ నుంచి రాకుండా మనం కాపాడవచ్చు.